వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పాలకుల పనితీరు ఎలా ఉందంటే, పాలకులు వాళ్ళ రాజకీయ పార్టీల కోసం పాలన సాగిస్తున్నారా, లేదు సమాజం కోసం పౌరుల కోసం సాగిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ తీవ్రమైనటువంటి అవమానాలకు గురవుతుంది. ప్రతి వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు. అసలు పోలీస్ వ్యవస్థని ఎవరు భ్రష్టు పట్టిస్తున్నారు అనే దాని మీద చాలా ప్రశ్నార్థకంగా ఉంది. అంటే మనకు కంటికి కనబడేది పోలీస్ శాఖ ఉన్నతాధికారి, ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ, అలాగే స్థానికంగా జిల్లాలకి ఎస్పీ. కానీ వాళ్ళని ఎవరిని కూడా విధులు సక్రమంగా చేయనివ్వకుండా, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చేయనివ్వకుండా రాజకీయ ప్రలోభాలతో, వేధింపులతో వాళ్ళని మానసికంగా వేధిస్తూ చట్టాలని సొంత ప్రయోజనాల కోసం మార్చుకుంటున్నారు. ఈరోజు ఎవరి మీద ఏ కేసు కడుతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. న్యాయస్థానంలో కేసులు పోయినా పర్వాలేదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరం తీరితే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలని వినియోగించుకుంటే రేపు పొద్దున కాన్స్టిట్యూషన్కి అర్థం లేకుండా పోతుంది, చట్టాలకు విలువ లేకుండా పోతుంది, అలాగే పౌరుల అసంతృప్తి పెరిగిపోతుంది. దీని మూలంగా వ్యవస్థ చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే ఏసీబీ శాఖ ఉంది. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా సరే డబ్బు ఇవ్వకుండా, లంచం ఇవ్వకుండా ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ఒక్క పని అవుతుందండి? ఎవరైనా గుండెల మీద చేసి చెప్పానండి. మరి ఏసీబీ శాఖ ఎందుకున్నట్టు? ఏసీబీ శాఖ మూలంగా అవినీతి నిర్మూలన సాధ్యం కాదు. డబ్బులు ఇస్తేనే కానీ ఏ పని ముట్టుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీ శాఖ ఉండే ఉపయోగం ఉంది. పైగా ప్రధానంగా రెండు శాఖల మీద ఏ సమాజంలోనైనా సరే పౌరుల నుంచి వ్యతిరేకత వచ్చేది మొట్టమొదట పోలీస్ శాఖ, అవినీతి మీద కావచ్చు, వేధింపుల మీద కావచ్చు. అలాగే అదేవిధంగా రెవెన్యూ శాఖ. ఈ రెండు శాఖల మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు పోలీస్ శాఖలో నుంచే మరలా ఏసీబీ శాఖను కూడా నియమించారు. దీని మూలంగా రిజల్ట్ రాదు, ప్రజలకు మేలు జరగదు, సమాజంలో అవినీతిని అరికట్టడం అనేది సాధ్యం కాదు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నో ఏళ్ళగా ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, సుప్రీంకోర్టుకి అనేక సందర్భాల్లో మేము రాయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ని పోలీస్ శాఖ నుంచి వేరు చేయండి. పోలీసు వారికి కేవలం ఎఫ్ఐఆర్ వేసేటటువంటి అధికారం మాత్రమే ఉండాలి. అలాగే రెవెన్యూ విభాగంలో తహసీల్దారు హోదా ఎందుకు పనికిరాకుండా ఉంది? తహసీల్దారులు అందరూ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళతో ములాఖత్ అయిపోయి అనేక భూ నేరాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అలాగే ఏ రైతుకి రక్షణ లేదు, ఆస్తికి రక్షణ లేకుండా పోతుంది రెవెన్యూ వ్యవస్థ మూలంగా. అలాగే మా హక్కులకి, భద్రతకి, ప్రాణాలకి ముప్పు వచ్చేటటువంటిది పోలీసు వ్యవస్థ మూలంగా. ముందు మనిషి ఏ విధమైనటువంటి అన్యాయమైనా జరిగిపోనివ్వండి, తర్వాత కోర్టులు తేలుస్తాయో లేదో, కోర్టు నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చు అని ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మన కంటికి కనబడుతున్నటువంటిది పోలీస్ యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీస్ కన్నా వాళ్ళని శాసించేటటువంటి ప్రభుత్వాలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వెరీ క్లియర్గా చెప్తుంది, ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అనే సపరేట్గా ఒక అటానమీ కలిగినటువంటి ఒక ప్రత్యేక విభాగానికి అప్పచెప్పండి. ఇన్వెస్టిగేషన్ పోలీస్ అంటారో, జ్యుడిషియరీ పోలీస్ అంటారో, ఏదైనా పేరు పెట్టుకోండి. అంతేగాని దొంగకే తాళాలు అప్పచెప్తున్నట్టు ఎఫ్ఐఆర్ పోలీసు వారు వేస్తారు. అలాగే ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్లు చదువుతుంటే ఏడుపు వస్తుంటుంది. ఒక డిటెక్టివ్ స్టోరీ చదువుతున్నట్టు ఉంటుంది. స్టాక్ మీడియేటర్స్ అంటే నిజంగా వాస్తవం తెలిసి కోరి న్యాయస్థానానికి సాక్ష్యం చెప్పేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు పంచనామాలు ఇవన్నీ కూడా కల్పితాలే. ఈ కల్పితాల మూలంగా న్యాయస్థానంలో సరైనటువంటి సాక్ష్యాలని ప్రూవ్ చేయలేక ప్రతి నేరం పోతుంది. నేరాలు జరుగుతున్నాయి, జరిగిన నేరం అలాగే ఉండిపోతుంది. కానీ ఆ నేరం చేసినటువంటి వాడు న్యాయస్థానంలో పోలీసు వారు చూపించినటువంటి ముద్దాయి ఖచ్చితంగా కోర్టు నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. అంటే పోలీసు వారు తప్పుడు కేసులు పెడుతున్నారు. అలాగే రెవెన్యూ వ్యవస్థ మూలంగా ఆస్తులకి భద్రత లేదు. ఈ రెండు వ్యవస్థల మూలంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వ్యవస్థ నడుస్తుంది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక డీటెయిల్డ్గా ఒక నివేదికని ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆ ప్రధాన అంశాలు ఏంటంటే, చాలా అంశాల్లో ప్రధాన అంశాలు తహసీల్దారు హోదా, ఆస్తులకు కానీ భూములకు కానీ ఏ ఉపయోగం లేదు. వాళ్ళు మోసం చేయాలనుకుంటే న్యాయస్థానం వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ లంచం ఇస్తే ఆ హక్కుని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లేదు అంటే ఏదో ఒక లిటిగేషన్ పెట్టేసి వాళ్ళకు ఉన్నటువంటి అధికార దుర్వినియోగాన్ని, రైతుల్ని, అలాగే ఆస్తి హక్కుదారుల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇక పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే, ఒక రాజకీయ నాయకుడు అనుకుంటే
అమాయకుడి మీద కేసులు పెట్టేస్తున్నారు. ఆ కేసు ఏమైనా పర్వాలేదు. దీని మీద పై అధికారులకి పై కాంపిటేటివ్ అథారిటీస్కి ఎవరైనా కంప్లైంట్ చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. కాలయాపనతో ఏళ్ల తరబడి సాగుతుంది. ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసాం. ఒక కేసులో 72 ఏళ్ళు అయింది. ఒక జడ్జిమెంట్ వచ్చింది. 72 ఏళ్ళు అయింది. అతను బాగా ముసాహార వ్యక్తి అయిపోయాడు. అలాగే ఈ శ్రీకాకుళంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది. 35 ఏళ్ళు అయింది. ఇలాంటి జడ్జిమెంట్లు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ వ్యవస్థలో ప్రజలు బ్రతకడానికి పనికొస్తాయా? సామాన్యుడు హక్కులు కాపాడుకోవడానికి పనికొస్తాయా? ఈ రాజకీయ నాయకుల మూలంగా ఈ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోతుంది. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సమాన హక్కులు అమలు జరగాలి. ఈక్వటబుల్ సొసైటీ అనేది ఖచ్చితంగా ఈ దేశానికి, ఈ సమాజానికి అవసరం. లేదంటే అంతర్యుద్ధం వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. మనిషిలో తిరుగుబాటు తత్వం పెరిగేటటువంటి పరిస్థితులు, తప్పుడు కేసులు పెట్టడం మూలంగా అనేక ఇబ్బందులు వస్తాయి. అందుకని ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేసేది, చట్టాన్ని గౌరవించండి, చట్టపరమైనటువంటి పాలన సాగించండి. అదే నేరస్తుల్ని శిక్షించే విధంగా ఒక కఠినమైనటువంటి ఇన్వెస్టిగేషన్ విధానాలని మీరు అలవాటు చేసుకోండి. ఇప్పుడు మీకు ప్రభుత్వాధికారులు ఎవరు కూడా అసలు వాళ్ళు విధులేంటో మర్చిపోయారు. రెవెన్యూ విధులేంటో వాళ్ళకి తెలీదు, లీగల్ పొజిషన్ తెలీదు. అలాగే పోలీసు వారికి లీగల్ పొజిషన్ తెలీదు. ఇష్టానుసారం ఇష్టం వచ్చినటువంటి అధికార దుర్వినియోగం అంతా నడుస్తుంది. ఈ పరిణామాలు మంచి పరిణామాలు కావని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతని ప్రభుత్వం మూటగట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రీయ